పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బలంగా తయారైంది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇక పిఠాపురంలో జనసేన టీడీపీ కూటమి కట్టాయి. బీజేపీ మద్దతుంది. దాంతో 2024లో వార్ వన్ సైడ్ అయింది. ఇప్పుడు కూడా అలాగే సీన్ ఉంది. పైగా 2019 నుంచి 2024 దాకా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగబడిన పెండం దొరబాబు ఎన్నిక అనంతరం జనసేనలోకి తన అనుచరులతో కలిసి చేరిపోయారు. దాంతో వైసీపీ బలహీనపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి పవన్ చేతిలో ఓటమి పాలైన వంగా గీత గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఆమె వైసీపీ తరపున పెద్దగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు అని అంటున్నారు. వైసీపీ రాష్ట్ర శాఖ ఏ పిలుపు ఇచ్చినా పిఠాపురంలో మొక్కుబడిగా సాగుతున్నాయని అంటున్నారు. దానికి కారణం ఆమె పెద్ద ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు. పిఠాపురంలో జనసేన బలంగా ఉండడం మరో కారణంగా చెప్తున్నారు. ఇంకా కూటమికి 4 ఏళ్ల వరకు అధికారం ఉంటుంది. మధ్యలో ఆందోళనలు వస్తే టార్గెట్ అవుతామని చాలా మంది వైసీపీ నేతలు కూడా తెరచాటు అవుతున్నారు. దీంతో వంగా గీత కూడా డీలా పడుతున్నారని అంటున్నారు. ఇక వైసీపీ ఎత్తుగిల్లకపోవడంతో పాటు ఆ పార్టీ పెద్దల చూపు టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వర్మ మీద ఉండడం కూడా ఆమెను పునరాలోచన పడేలాగా చేస్తోంది అని అంటున్నారు. తాను ఎంత తెగించి పోరాడినా 2029 ఎన్నికల నాటికి ఎవరు వచ్చి టికెట్ అందుకుంటారో తెలియని నేపథ్యంలో ఎందుకొచ్చిన గోడు అని ఆమె గమ్మున ఉంటున్నారని అంటున్నారు. ఇక మరోవైపు జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే పిఠాపురంలో వర్మ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వైపు వస్తారని, ఆయనకు పవన్ ఉండగా ఎమ్మెల్యే కూటమి నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కదని అనుకుంటున్నారు. దాంతో ఆయనను లాగే ప్రయత్నాలు వైసీపీ మొదలుపెట్టింది అని అనుకుంటున్నారు. వర్మ వస్తే ఆయన వైపు ఉన్న అతిపెద్ద వర్గం కూడా వైసీపీ వైపు వస్తుందని, అలా పార్టీ స్ట్రాంగ్ అవుతుందని, పవన్కి యాంటీగా పోటీ చేసే సత్తా వర్మకు ఉంటుందని వైసీపీ నమ్ముతోంది. అందుకే ఆయనకు అనేక హామీలు ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు అని అనుకుంటున్నారు. ఇక వర్మ సైతం కూటమిలో అసంతృప్తిగా ఉన్నారని అనుకుంటున్నారు. మరి ఈ పరిణామాలు ఇలా సాగుతుండగానే వంగా గీత గతంలో ప్రజారాజ్యంలో పనిచేయడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో మంచి పరిచయాలు ఉండడంతో ఖచ్చితంగా ఆమె జనసేన వైపు వస్తారని అనుకుంటున్నారు. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని అనుకుంటున్నారు. మొత్తం మీద పిఠాపురం రాజకీయం ఇప్పటికైతే ఎవరికీ అర్థమవకుండా ఉంది. కానీ అర్థం కావాలంటే ఇంకొంతకాలం పోవాలి అనుకుంటున్నారు. అప్పుడు వారు వీరు అవుతారని, వీరు వారవుతారని, అలా ఎవరు ఎక్కడ ఉంటారో ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజున మాత్రం చూస్తే పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ అయితే పెద్దగా తిరగడం లేదు అని అనుకుంటున్నారు. అక్కడ నాయకత్వం సమస్య ఉందని అధినాయకత్వం భావిస్తోంది. అంటే గీత దాటేది ఎవరో వేచి చూడాల్సిందే.